మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నా నామము బలమైన దుర్గము. ఆయన నామము దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ సురక్షితముగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎంత ఆపద కలిగినా సరే, నీవు ఏ నామము దగ్గర ఉన్నావో నువ్వు గుర్తుపెట్టుకోవాలా. నీవు ఆ బలమైన దుర్గం వంటి నామం దగ్గర ఉన్నప్పుడు నీవు సురక్షితముగా ఉంటావు. ఎటువంటి ఆపద వచ్చినా సరే ఇక పరిగెత్తుకుంటా ఏ నామం దగ్గరికి వెళ్ళాలా? యేసు నామం దగ్గరికి. ఆ నామం ఒకటే బలమైన దుర్గము. దేవుడు సెలవిస్తున్నాడు, బలమైన దుర్గము దగ్గర ఎవ్వరి ఆటలు కూడా సాగవు. సాతాను క్రియలన్నీ కూడా ఆ బలమైన దుర్గం దగ్గర లయమైపోవాల్సిందే. నీతిమంతులందరూ కూడా ఆ పరిగెత్తుకుంటా ఏం చేస్తారు? ఆయన దగ్గరికి వస్తారు. అప్పుడు వారు సురక్షితంగా ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతునిగా తీర్చబడ్డావు. అది గుర్తించు. అది గుర్తించి నీవు ఆపద కలిగినప్పుడు, నీవు పడిపోతున్నావనే సిచ్యువేషన్లో అపవాది నిన్ను భయపెడుతున్నప్పుడు నువ్వు ఒక్కటే, నా నామం ఉంది, నా యేసు నామం ఉంది, ఆ బలమైన దుర్గం వంటి నామము దగ్గరికి నేను పరిగెత్తుకుంటా వెళ్ళి నేను ఉంటాను. ఆయన దగ్గర నేను సురక్షితంగా నేను ఎప్పుడైతే నమ్ముతావో, దేవుడు నిన్ను ఎటువంటి బాధలైనా, ఎర్ర సముద్రం లాంటి ఎన్ని వచ్చినా సరే, బండ నుండి నీళ్లను కూడా రప్పించగలిగిన దేవుడు. అటువంటి దుర్గమును మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎటువంటి భయము లేకుండా, చింత లేకుండా ఆయన మీద చింత యావత్తు మోపి ధైర్యముగా ప్రతి క్రైస్తవుడు బ్రతకాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. తండ్రి, నీతిమంతుడుగా జీవిస్తే ఈ లోకంలో ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు తండ్రి. కానీ నీ బిడ్డలకు నీవు ధైర్యం ఇస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎన్ని ఆపదలు వచ్చినా నీతిమంతుడు పరిగెత్తుకుంటా నీ నామం దగ్గరికి వచ్చినప్పుడు ఆ బలమైన దుర్గం సురక్షితంగా మమ్మల్ని ఉంచుతుందని సెలవిచ్చిన దేవుడా, ప్రతి బిడ్డ నీ నామం దగ్గరికి వస్తున్నప్పుడు సురక్షితంగా నీవే కాపాడి రక్షించి బలమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.